ఇంత దూరం ఇంత మార్నింగ్ మీరు వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. వాస్తవంగా నాకు కూడా ఈరోజు కొత్త పిసిసి ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం గాంధీ భవన్లో ఉన్న ఈ పనులు ఎమర్జెన్సీ బేసిస్లో చేయించాలని చెప్పి రైతులు నష్టపోవద్దని చెప్పి ఉద్దేశంతో నేను ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ మొదటి వారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏండ్లలో పడని వర్షం, భారీ నుంచి అతి భారీ వర్షం పడడం జరిగింది. ప్రత్యేకంగా హుజూర్ నగర్, కోదాడులో చాలా భారీ వర్షం పడ్డది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మేము కేంద్ర ప్రభుత్వానికి నివేదించినాం. 10,300 కోట్ల విలువైన నష్టం జరిగింది. ఆస్తి నష్టం కానీ, కాలువలు చెరువులు తెగిపోవడం కానీ, ఇళ్లలో నీళ్లు రావడం కానీ, ఇండ్లు కూలిపోవడం కానీ, మరి కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది. చాలా చాలా అత్యంత దుఃఖమైనది విషయం. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి పొలం నష్టపోయిన వాళ్ళకి 16,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నేను నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా ఉన్నా. ఇది ప్రకృతి వైపరీత్యం. ఈ ప్రకృతి వైపరీత్యంలో మన ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క నాయకత్వంలో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం స్పందించిన స్పీడ్తో, ఈ ప్రభుత్వం స్పందించిన తీరు, గతంలో ఎప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, వర్షాలు వచ్చినా ఇంత స్పీడ్తో మరి పని చేయని విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మేము ముఖ్యమంత్రి నుంచి మా వరకు అందరం కూడా వరదలు వచ్చిన మొదటి గంట నుంచి ఫీల్డ్లో నుండి పనిచేస్తున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నష్టం కానీ, రోడ్ల నష్టం కానీ,